హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కరెంట్ అఫైర్స్ విత్ శైలజ. ఈ వీడియోలో మనం 13th and 14th మార్చ్ కరెంట్ అఫైర్స్ అయితే చూసుకుందాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి పోలియో వ్యాక్సిన్. చౌకైన కొత్త తరం పోలియో వ్యాక్సిన్ టీకా అనేది వచ్చిందంట. లో కాస్ట్, చౌకైన కొత్త తరం పోలియో వ్యాక్సిన్. దీన్ని ఎవరు తీసుకొచ్చారు? కొత్తగా ఒక పోలియో వ్యాక్సిన్ అయితే డెవలప్ చేశారంట. ఎవరు తీసుకొచ్చారు? చౌకైన అంటే లో కాస్ట్లో తీసుకొచ్చారట. ఎవరు డెవలప్ చేశారంటే లీడ్స్ యూనివర్సిటీ, లీడ్స్ విశ్వవిద్యాలయం వాళ్ళు. కొత్త రకం పోలియో వ్యాక్సిన్ అయితే తీసుకొచ్చారంట. విఎల్పీస్ని యూజ్ చేశారంట. వైరస్ లైక్ పార్టికల్స్, విఎల్పీస్ యూజ్ చేసి డెవలప్ చేశారంట. విఎల్పీస్, వైరస్ లైక్ పార్టికల్స్. లీడ్స్ విశ్వవిద్యాలయం వాళ్ళు కొత్త రకం పోలియో వ్యాక్సిన్ అయితే తీసుకురావడం జరిగింది. దాన్ని విఎల్పీస్ యూజ్ చేసి తయారు చేశారంట. పోలియో రిలేటెడ్ మనకు తెలిసింది ఏంటంటే, పోలియో ఫ్రీ కంట్రీగా వరుసగా 3 years పోలియో కేసెస్ నమోదు కాకపోతే దాన్ని పోలియో ఫ్రీ కంట్రీగా అనౌన్స్ చేస్తారంట. అయితే మన ఇండియాని WHO 10 years బ్యాకే పోలియో ఫ్రీ కంట్రీగా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. 3 years, వరుసగా 3 years పోలియో కేసెస్ ఒకటి కూడా నమోదు కావద్దంట. అప్పుడు ఆ కంట్రీ పోలియో ఫ్రీ కంట్రీగా నమోదు అవ్వడం జరుగుతుంది. పోలియో ఫ్రీ కంట్రీ. అదే ఈ పోలియో ఫ్రీ కంట్రీగా ఎవరు అనౌన్స్ చేస్తారంటే WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనౌన్స్ చేయడం అయితే జరిగింది. మన ఇండియాని 10 years బ్యాకే పోలియో ఫ్రీ కంట్రీగా WHO అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎందుకు పోలియో న్యూస్లోకి రావడం జరిగిందంటే, కొత్తగా ఒక పోలియో టీకా అయితే లో కాస్ట్లో పోలియో టీకాని అయితే తీసుకొచ్చారు. ఎవరంటే లీడ్స్ విశ్వవిద్యాలయం వాళ్ళు. ఆ టీకా గురించి స్పెషాలిటీ ఏంటంటే, అవి విఎల్పీస్ని, వైరస్ లైక్ పార్టికల్స్ని యూజ్ చేసి దీన్ని అయితే తీసుకొచ్చారంట, డెవలప్ చేయడం జరిగింది. సెకండ్ టాపిక్ ఈస్ 50 అత్యుత్తమ యూనివర్సిటీస్. 50 బెస్ట్, అంతర్జాతీయంగా 50 బెస్ట్ యూనివర్సిటీస్లో ఇండియాకి చెందిన 9 యూనివర్సిటీస్కి ప్లేస్ దక్కిందంట. 50 అత్యుత్తమ యూనివర్సిటీస్, విద్యాసంస్థల్లో 9 భారతీయ యూనివర్సిటీస్కి, విశ్వవిద్యాలయానికి ప్లేస్ వచ్చిందంట. విద్యా సంస్థలకి చోటు దక్కింది. యాభై అత్యుత్తమ విద్యా సంస్థల్లో 9 భారతీయ విద్యా సంస్థలకి చోటు దక్కడం అయితే జరిగింది. అయితే దీన్ని ఎవరు చెప్పారంటే, లండన్కు చెందిన క్వాక్రెల్లీ సైమన్స్ సంస్థ ర్యాంకింగ్ ప్రకటించింది. QS సంస్థ ర్యాంకింగ్ వెల్లడించింది. QS అంటే క్వాక్రెల్లీ సైమన్స్. ఇది ఎక్కడుందంట? లండన్ కేంద్రంగా పనిచేస్తుంది. 50 అత్యుత్తమ విద్యా సంస్థల్లో ఇండియాకు చెందిన 9 విద్యా సంస్థలకైతే ప్లేస్ దక్కిందని క్వాక్రెల్లీ సైమన్స్ అయితే ర్యాంకింగ్ ప్రకటించిందంట. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 15th ఎడిషన్. నెక్స్ట్ న్యూస్ ఇస్, హైడ్రోజెల్తో కృత్రిమ చర్మాన్ని అయితే తయారు చేశారంట. చూసుకుందాం. రీసెంట్గా మన ప్రీవియస్ వీడియోస్లో కూడా చూసుకున్నాం. హైడ్రోజెల్ను ఉపయోగించి క్యాన్సర్కి కూడా ట్రీట్మెంట్ తీసుకురావడం జరిగింది. IIT గౌహతి అండ్ బోస్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఇప్పుడు హైడ్రోజెల్తో ఆర్టిఫిషియల్ స్కిన్ అయితే తయారు చేశారంట, హైడ్రోజెల్ను ఉపయోగించి.
హైడ్రోజెల్ని ఉపయోగించి కృత్రిమ చర్మాన్ని తయారు చేశారంట. అయితే ఎవరు తయారు చేశారో కూడా చూసుకోవాలి. బై ఆల్టో యూనివర్సిటీ అండ్ బెరైట్ యూనివర్సిటీ. శాస్త్రవేత్తలు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఆల్టో యూనివర్సిటీ ఎక్కడ ఉంది? ఫిన్లాండ్. బెరైట్ యూనివర్సిటీ వచ్చేసి జర్మనీలో ఉంది. ఈ రెండు విశ్వవిద్యాలయాలు కలిసి హైడ్రోజెల్ని ఉపయోగించి కృత్రిమ చర్మాన్ని అయితే డెవలప్ చేయడం జరిగింది. దీని స్పెషాలిటీ ఏంటంటే గాయమైన కొద్దిసేపటికి అది మళ్ళీ రిపేర్ చేస్తుందంట. స్కిన్ని రిపేర్ చేస్తుంది, గాయాన్ని త్వరగా మాన్పుతుంది. అయితే రీసెంట్ కరెంట్ అఫైర్స్లో మనం క్యాన్సర్కి ట్రీట్మెంట్ హైడ్రోజెల్ని ఉపయోగించి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎవరు తయారు చేశారంటే ఐఐటి గౌహతి అండ్ బోస్ ఇన్స్టిట్యూట్. శాస్త్రవేత్తలు వాళ్ళు క్యాన్సర్కి హైడ్రోజెల్ని ఉపయోగించి క్యాన్సర్ ట్రీట్మెంట్ అయితే కనుక్కోవడం జరిగింది. ప్రజెంట్ హైడ్రోజెల్ని ఉపయోగించి ఆర్టిఫిషియల్ స్కిన్ అయితే ఆల్టో యూనివర్సిటీ అండ్ బెరైట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అయితే కనుక్కోవడం జరిగింది. కృత్రిమ చర్మాన్ని అయితే తయారు చేశారంట. దాంతో గాయాలను త్వరగా కొద్దిసేపటికే మాన్పించగలుగుతారంట. నెక్స్ట్ న్యూస్ ఇస్ ఓడిఐ ర్యాంకింగ్స్. రీసెంట్గా ఓడిఐ ర్యాంకింగ్స్ అయితే న్యూస్లోకి రావడం జరిగింది. ఆ ఓడిఐ ర్యాంకింగ్స్లో టాప్ 1గా శుభ్మాన్ గిల్ గారు ఉన్నారంట. ప్రముఖ బ్యాట్స్మెన్ శుభ్మాన్ గిల్. ఓడిఐ ర్యాంకింగ్స్లో టాప్ 1గా శుభ్మాన్ గిల్. హీజ్ ఎ బ్యాట్స్మెన్. దీన్ని ఎవరు వెల్లడించారంటే ఐసీసీ ప్రముఖ హెడ్ ఎవరు? ఐసీసీ చైర్మన్ వచ్చేసి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ వచ్చేసి జై షా గారు. దీని ప్రధాన కేంద్రం ఐసీసీ ప్రధాన కేంద్రం వచ్చేసి దుబాయ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఓడిఐ ర్యాంకింగ్స్ రీసెంట్గా వెలువడడం అయితే జరిగింది. దానిలో టాప్ 1గా ప్రముఖ బ్యాట్స్మెన్ శుభ్మాన్ గిల్ గారు అయితే నిలిచారు. ఎవరు వెల్లడిస్తారు? ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి జై షా గారు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ద నెక్స్ట్ న్యూస్ ఇస్ స్పియరెక్స్ టెలిస్కోప్ని అయితే నాసా శాస్త్రవేత్తలు డెవలప్ చేయడం అయితే జరిగింది. దాని నేమ్ వచ్చేసి స్పియరెక్స్ టెలిస్కోప్. అయితే ఈ స్పియరెక్స్ టెలిస్కోప్ని డెవలప్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు ఈ విశ్వం ఏ విధంగా ఆవిర్భవించింది, దాని పుట్టుకంటే ఎప్పటి నుంచి విశ్వం ఆవిర్భవించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఇట్లాంటి తెలుసుకోవడం కోసం ఈ స్పియరెక్స్ టెలిస్కోప్ని అయితే నాసా శాస్త్రవేత్తలు డెవలప్ చేశారు. అమెరికా శాస్త్రవేత్తలు అయితే డెవలప్ చేయడం జరిగింది. ఈ స్పియరెక్స్ టెలిస్కోప్ కంటే ముందు 2 టెలిస్కోప్లు అయితే పంపడం జరిగింది. వాటికి సహాయంగా ఈ స్పియరెక్స్ని డెవలప్ చేశారు. రెండేంటో చూసుకుందాం. హబుల్ స్పేస్ టెలిస్కోప్ అండ్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్. హబుల్ స్పేస్ టెలిస్కోప్ ప్లస్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్. వీటికి సహాయంగా ఈ స్పియరెక్స్ టెలిస్కోప్ని అయితే నాసా శాస్త్రవేత్తలు పంపించడం అయితే జరిగింది. ఈ విశ్వం
ఆవిర్భావం గురించి తెలుసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి విశ్వ ఆవిర్భావం గురించి తెలుసుకోవడానికే ఈ టెలిస్కోప్ను అయితే పంపడం జరిగింది. అయితే దీన్ని స్పేస్ ఎక్స్ సంబంధించిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా పంపించడం అయితే జరిగింది. నెక్స్ట్ న్యూస్ ఇస్ రీసెంట్గా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మారిషస్ కంట్రీకి గెస్ట్గా వెళ్ళడం అయితే జరిగింది. వాళ్ళ నేషనల్ డే సెలబ్రేషన్స్లో భాగంగా March 12th వెళ్ళడం అయితే జరిగింది. వాళ్ళు ఆ కంట్రీ యొక్క అత్యున్నత పురస్కారాన్ని కూడా బహుకరించడం కూడా జరిగింది. అయితే అక్కడ వాళ్ళు 8 ఒప్పందాలు అయితే చేసుకున్నారంట. ఇండియాకి మరియు మారిషస్కి మధ్యలో ఒక 8 ఒప్పందాలు జరిగాయంట. మహాసాగర్ అనేది ఒక విజన్ డాక్యుమెంట్. ఇట్ ఈస్ ఎ విజన్ డాక్యుమెంట్. విజన్ డాక్యుమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ మారిషస్. కంట్రీకి మధ్యలో మహాసాగర్ అనేది ఒక విజన్ డాక్యుమెంట్ అంట. 8 ఒప్పందాలు అయితే జరిగాయి. అక్కడ గీత్ గవాయ్ మన ప్రధాని గారు ఆ కంట్రీకి వెళ్ళిన తర్వాత వెల్కమ్ చెప్పడానికి గీత్ గవాయ్ అనే ఒక సంగీతాన్ని కూడా వాళ్ళు ప్రదర్శించారట. ఈ గీత్ గవాయ్ వచ్చేసి భోజ్పురికి చెందింది. భోజ్పురి ప్రాంతం వల్ల మ్యూజికల్ పర్ఫార్మెన్స్. భోజ్పురి ప్రాంతం వారి మ్యూజికల్ పర్ఫార్మెన్స్. అయితే ఆ మారిషస్ కంట్రీలో మన ఇండియాకి చెందిన వాళ్ళు NRIs నివసిస్తుంటారు కదా, వాళ్ళు ఈ గీత్ గవాయ్తో వెల్కమ్ చెప్పడం అయితే జరిగింది మన భారత ప్రధానికి. ఈ మహాసాగర్ అనేది వచ్చేసి ఇట్ ఈస్ ఎ విజన్ డాక్యుమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ మారిషస్ కంట్రీ. ద నెక్స్ట్ న్యూస్ ఇస్ ఒక పథకం PM యువ 3.0 అనే ఒక పథకం అయితే రావడం జరిగింది. ఆ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటో చూసుకుందాం. పథకం పేరేంటి, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? PM యువ 3.0 పథకం. అయితే ఈ PM యువ 3.0 పథకం ఏంటంటే రిలేటెడ్ బుక్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కిందకి వస్తుంది. నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళు నిర్వహిస్తారంట. ఈ పథకాన్ని ఎవరి ఆధ్వర్యంలో అంటే నేషనల్ బుక్ ట్రస్ట్. అయితే ఇది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుందంటే అందరు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఏదైనా పథకం చూసుకుంటే అది ఏ మినిస్ట్రీకి వస్తుందో కూడా చూసుకోవాలి, అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. అయితే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువ రచయితల్ని ఎంకరేజ్ చేయడం, రచనలు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయడం, యువ రచయితలు ఎంకరేజ్ చేయడం. PM యువ 3.0 పథకం వచ్చేసి నేషనల్ బుక్ ట్రస్ట్ వారు అయితే నిర్వహిస్తున్నారు ఆ పథకాన్ని. ఆ పథకం ఏ మినిస్ట్రీ కిందకి వస్తుందంటే అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. అండ్ దాని ముఖ్య ఉద్దేశం వచ్చేసి యువ రచయితలను ఎంకరేజ్ చేయడం. అండ్ రీసెంట్ కరెంట్ అఫైర్స్లో మనం స్టార్లింక్ సంబంధించి స్పేస్ ఎక్స్ ఆధ్వర్యంలో అనుబంధ సంస్థ అయిన స్టార్లింక్తో ఎయిర్టెల్ జట్టు కట్టడం అయితే మనం చూసుకున్నాం. రీసెంట్ కరెంట్ అఫైర్స్ రీసెంట్ వీడియోలోనే చూసుకోవడం జరిగింది. ఎందుకంటే అందరికీ అందుబాటులో హై స్పీడ్ డేటాను అందించడం కోసం అయితే వాళ్ళు ఈ డెసిషన్ని తీసుకోవడం జరిగింది. ప్రజెంట్ వచ్చేసి జియో స్టార్లింక్తో భాగస్వామ్యం చెందింది. జియో స్టార్లింక్ సంస్థతో భాగస్వామ్యం చెందింది. అయితే ఈ ఎయిర్టెల్ భాగస్వామ్యం చెందిన మరుసటి రోజే ఈ జియో కూడా స్టార్లింక్ సంస్థతో భాగస్వామ్యం అయితే చెందడం జరిగింది. ముఖ్య ఉద్దేశం వచ్చేసి హై స్పీడ్ డేటాను, అందరికీ హై స్పీడ్ డేటాను, మారుమూల ప్రాంతాలకు కూడా హై స్పీడ్ డేటాను అందించడమే దీని ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ భారత్ స్పేస్ కాన్క్లేవ్ 2025 సమ్మిట్ అయితే రీసెంట్గా జరిగిందంట. భారత్ స్పేస్ కాన్క్లేవ్ ఫర్ ద ఇయర్ 2025.
కాన్క్లేవ్ ఫర్ ద ఇయర్ 2025. దీన్ని ఎవరు నిర్వహించారంటే ఫిక్కీ నిర్వహించిందంట. ఫిక్కీ నిర్వహించడం అయితే జరిగింది. భారత్ స్పేస్ కాన్క్లేవ్ ఫర్ ద ఇయర్ 2025. మరి ఈ 2025 సమ్మిట్ థీమ్ ఏంటి? 2025 థీమ్ వచ్చేసి స్పేస్ ఇన్నోవేషన్స్ ఫర్ ఆత్మనిర్భర్ భారత్. స్పేస్ ఇన్నోవేషన్స్ ఫర్ ఆత్మనిర్భర్ భారత్. ఈ 2025 కాన్క్లేవ్ వచ్చేసి ఎవరు నిర్వహించారు? ఫిక్కీ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. అది దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ కాన్క్లేవ్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా చూసుకోవాలి. ఏమేంటి? భారతదేశంలో ప్రైవేట్ స్పేస్ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం ఇండియాలో ప్రైవేట్ స్పేస్ రంగాన్ని డెవలప్ చేయడం. ఈ భారత్ స్పేస్ కాన్క్లేవ్ 2025ని ఫిక్కీ ఆధ్వర్యంలో నిర్వహించడం అయితే జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఇండియాలో ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీని డెవలప్ చేయడం. అండ్ 2025 థీమ్ వచ్చేసి స్పేస్ ఇన్నోవేషన్స్ ఫర్ ఆత్మనిర్భర్ భారత్. నెక్స్ట్ న్యూస్ ఇస్ సైనిక పోరాటాలకు పారాషూట్ వ్యవస్థనైతే ఒక కొత్త పారాషూట్ వ్యవస్థనైతే తీసుకురావడం జరిగింది. ఎవరంటే ADRDE, ఏరియల్ డెలివరీ R&I ఎస్టాబ్లిష్మెంట్. ఇక్కడ అంటే ఆగ్రాలో. యుద్ధ సమయాల్లో ఎయిర్ క్రాఫ్ట్ నుండి జంప్ చేయొచ్చు అనమాట. ఈ పారాషూట్ని యూజ్ చేసి యుద్ధ సమయాల్లో ఎయిర్ క్రాఫ్ట్ నుండి జంప్ చేయొచ్చు అనమాట. ఇవి యూజ్ చేసి ఇది ఏ హైట్ నుంచి అంటే 27,000 feet హైట్ నుండి అయితే దీన్ని ట్రయల్ చేయడం కూడా జరిగింది. సైనిక పోరాట పారాషూట్ వ్యవస్థ. ఎవరు డెవలప్ చేశారంటే ADRDE. ఎక్కడ ఉందంటే ఆగ్రాలో ఉందంట. అయితే యుద్ధ సమయాల్లో విమానం నుంచి జంప్ చేయొచ్చు అనమాట. యుద్ధ విమానం నుంచి జంప్ చేయడానికి ఈ పారాషూట్ యూజ్ అవుతుంది. ఏ హైట్ నుండి దాన్ని టెస్ట్ చేయడం జరిగిందంటే 27,000 feet హైట్ నుండి అయితే దీన్ని టెస్ట్ చేయడం అయితే జరిగింది. ADRDE వాళ్ళు డెవలప్ చేశారు. ఎక్కడ ఉందంటే ఆగ్రాలో ఉంది. ADRDE అంటే ఏంటంటే ఏరియల్ డెలివరీ R&I ఎస్టాబ్లిష్మెంట్. ఏరియల్ డెలివరీ R&I ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళైతే దీన్ని డెవలప్ చేయడం, ఈ పారాషూట్ వ్యవస్థను అయితే డెవలప్ చేయడం జరిగింది. ఎవరికంటే సైనికులు, ఆర్మీలో పనిచేసే సైనికులకు యుద్ధ సమయాల్లో విమానం నుంచి జంప్ చేయడానికి అయితే ఇవి పారాషూట్ వ్యవస్థ యూజ్ అవుతుంది. ఈ 27,000 feet హైట్ నుంచి అయితే వీటిని టెస్టింగ్ కూడా చేయడం అయితే జరిగింది. అండ్ ద నెక్స్ట్ న్యూస్ ఇస్ అంకోర్ వాట్ దేవాలయం ఎక్కడుంది? కాంబోడియాలో ఉంది. ఆ అంకోర్ వాట్ దేవాలయంలో ఒక విగ్రహం అయితే లభించిందంట. విగ్రహ భాగం అయితే లభించిందట. అది ఎవరిదంటే బుద్ధుడి విగ్రహ భాగం లభించిందంట. అది ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే 100 సంవత్సరాల క్రితం అక్కడ దొరికిన విడి భాగం వేరే విగ్రహంతో బుద్ధుడి విగ్రహంతో సరిపోతుందంట. అయితే అంకోర్లో అరుదైన బుద్ధ విగ్రహ భాగం దొరికిందంట. ఇది శతాబ్దం కిందటే ఆలయ సముదాయాల్లో లభించిన బుద్ధ విగ్రహ శిరస్సుకు సరిపోతుందంట. అంకోర్ వాట్ దేవాలయం ఎక్కడుంది? కాంబోడియాలో ఉంది.
అయితే అక్కడ ఒక విగ్రహ భాగం ప్రజెంట్ ఒక విగ్రహ భాగం అయితే లభించిందంట. విగ్రహ భాగం అయితే అది ఒక 100 శతాబ్ద కాలం క్రితం అంటే 100 సంవత్సరాల క్రితం ఒక బుద్ధుని విగ్రహ భాగానికి సరిపోతుందంట. శిరస్సుకి విగ్రహ ప్రజెంట్ దొరికింది సరిపోతుందంట. వంద సంవత్సరాల క్రితం లభించిన బుద్ధుని విగ్రహ శిరస్సుకైతే సరిపోతుందంట. నెక్స్ట్ న్యూస్ ఇస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అయితే ప్రముఖ హీరో డాక్టర్ చిరంజీవి కొనిదెల గారికి అయితే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్కి ఎంపిక అయ్యారు. అది ఈ మంత్ మార్చ్ 19న ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఎవరు ప్రజెంట్ చేస్తున్నారంటే యూకే గవర్నమెంట్ అయితే ప్రజెంట్ చేయడం జరుగుతుంది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్కి అయితే ప్రముఖ నటుడు డాక్టర్ చిరంజీవి కొనిదెల గారు అయితే సెలెక్ట్ ఎంపిక అయితే అవ్వడం జరిగింది. ఎప్పుడు ప్రజెంట్ చేస్తారంటే మార్చ్ 19న ప్రజెంట్ చేస్తారంట. మార్చ్ 19. మరి ఎవరు ప్రజెంట్ చేస్తారంటే యూకే పార్లమెంట్ అయితే ప్రజెంట్ చేయడం అయితే జరుగుతుంది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. ఎవరికి? డాక్టర్ చిరంజీవి కొనిదెల ప్రముఖ నటుడు, సినీ నటుడు. ఏమొచ్చింది? లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అయితే లభించడం జరిగింది. ఈ మంత్ 19న ప్రజెంట్ చేస్తారు. నెక్స్ట్ న్యూస్ ఇస్ హార్ట్ అటాక్ అయితే ఒక కొత్త వ్యాక్సిన్ అయితే తీసుకొచ్చారంట. అది ఇంకా అభివృద్ధి దశలోనే ఉందంట. ఎవరు డెవలప్ చేశారంటే చైనా శాస్త్రవేత్తలు పరిశోధకులు దీన్ని డెవలప్ చేయడం అయితే జరిగింది. ఇది ఏం చేస్తుందంటే హార్ట్లో పేరుకుపోయిన కొవ్వునైతే కరిగిస్తుందంట. వ్యాక్సిన్ను తీసుకున్న తర్వాత మన బాడీలో టీ సెల్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. అది రోగనిరోధక శక్తిని పెంచుతాయంట. అవి రోగనిరోధక శక్తిని యాక్టివేట్ చేసి కొవ్వు సెల్స్ని అయితే కరిగిస్తాయట, హార్ట్లో పేరుకుపోయిన కొవ్వును. హార్ట్ అటాక్ వ్యాక్సిన్ అనేది సబ్ హెడ్డింగ్. వ్యాక్సిన్ ఎవరు? చైనా పరిశోధకులు అయితే దీన్ని తీసుకొచ్చారు. కానీ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. పూర్తిగా దీన్ని తీసుకురాలేదు కానీ మార్కెట్లోకి తీసుకురాలేదు కానీ అభివృద్ధి దశలో ఉంది. అయితే ఈ వ్యాక్సిన్ని తీసుకున్న తర్వాత ఫస్ట్ మన బాడీలో టీ సెల్స్ అనేవి యాక్టివేట్ అయిన తర్వాత మన రోగనిరోధక శక్తి పెరుగుతుందంట. అవి ఏంటంటే హార్ట్లో పేరుకుపోయిన కొవ్వుని కరిగిస్తాయంట. ఆటోమేటిక్గా బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. అయితే దీన్ని ఎవరు డెవలప్ చేస్తున్నారంటే చైనా పరిశోధకులు అయితే డెవలప్ చేయడం జరుగుతుంది. దేన్నంటే హార్ట్ అటాక్కి ఒక కొత్త వ్యాక్సిన్ అయితే డెవలప్ చేస్తున్నారు. ఇది ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. అయితే ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఫస్ట్ మన బాడీలో వ్యాక్సిన్ని తీసుకున్న తర్వాత ఒక పర్సన్ వ్యాక్సిన్ని తీసుకుంటే టీ సెల్స్ని అయితే యాక్టివేట్ చేస్తాయి. ఆ టీ సెల్స్ తర్వాత ఆటోమేటిక్గా మన రోగనిరోధక శక్తి కూడా యాక్టివేట్ అయ్యి మన హార్ట్లో ఉన్న రక్తంలో పేరుకుపోయిన కొవ్వునైతే ఫస్ట్ అది కరిగిస్తుందంట. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ లైక్ చేయండి, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇంకేమైనా టాపిక్స్ మిస్ అయ్యేది ఉంటే నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.